Subscribe to Color Frames. IPL 18వ సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ప్రతి సీజన్ లాగానే వచ్చే సీజన్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కళ్ళు చెదిరే సిక్స్లు, ఊహకందని క్యాచ్లు, బుల్లెట్లను తలపించే బంతులతో ఆటగాళ్ల ప్రదర్శనను చూడాలని ఫ్యాన్స్ ఉవ్వెళ్లూరుతున్నారు. ఇప్పటికే వేలం ముగిసింది. ఏ ఆటగాడు ఏ జట్టుకు ఆడబోతున్నాడు అన్నది కూడా స్పష్టమైంది. సో టోర్నీ మొదలు కావడమే ఆలస్యం. అయితే ఐపీఎల్లో జరిగే గొడవలు కూడా టోర్నీని మరింత ఉత్తేజకరంగా మారుస్తాయి. ఐపీఎల్ హిస్టరీలో చాలా కాంట్రవర్సీలు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ తొలి సీజన్ 10వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ జట్ల మధ్య మొహాలీ స్టేడియంలో జరిగింది. పంజాబ్ విజయం తర్వాత ఓటమితో కలత చెందిన శ్రీశాంత్ హర్భజన్ సింగ్ని హేళన చేశాడు. కోపంతో బజ్జీ శ్రీశాంత్ని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో శ్రీశాంత్ మైదానంలో ఏడవడం మొదలుపెట్టాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ సందర్భంగా బజ్జీ, అంబట్ రాయుడు మధ్య వాగ్వాదం జరిగింది. రాయుడు ఒక బంతిని మిస్ ఫీల్డ్ చేశాడు. దాని కారణంగా బజ్జీకి కోపం వచ్చి ఏదో కామెంట్ చేశాడు. కోపంతో రాయుడు బజ్జీపైకి వెళ్లాడు. ఇద్దరూ చాలా కోపంగా ఒకరినొకరు తోసుకున్నారు. చివరకు అంపైర్లు జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగించారు. 2023 లక్నోలో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోహ్లీని లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ చులకన చేయడంతో వివాదం మొదలైంది. కోహ్లీ కూడా అతనికి గట్టిగా బదులిచ్చాడు. అంతకుముందు మ్యాచ్లో లక్నో గెలిచినప్పుడు గంభీర్ చేసిన సంజనలను కోహ్లీ రియాక్ట్ అవ్వడంతో కాక రేగింది. కోహ్లీ, గంభీర్కు మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించారు. 2014లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో పోలార్డ్, మిచెల్ స్టార్క్ మధ్య గొడవ జరిగింది. స్టార్క్ బౌలింగ్ చేసే ముందు ఏదో కామెంట్ చేశాడు. పోలార్డ్కు కోపం వచ్చి ఆ బంతిని ఆడకుండా పక్కకు వైదొలిగాడు. కానీ స్టార్క్ బంతిని విసిరడంతో పోలార్డ్ కోపంతో బ్యాట్ విసిరాడు. లక్కీగా బ్యాట్ ఎవరికీ తగలలేదు. దీంతో క్రిస్ గేల్, కోహ్లీ కల్పించుకొని గొడవను ఆపారు. ఐపీఎల్ 12వ సీజన్ 25వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్ మొదట చివరి ఓవర్లో నో బాల్ ఇచ్చి ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. ఇది చూసిన ధోని డక్అవుట్ నుంచి నేరుగా మైదానానికి వచ్చి అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో మ్యాచ్ ఫీజులో ధోనికి 50% జరిమానా విధించారు. ఐపీఎల్లో ఉత్కంఠతో పాటు గెలవాలనే ఒత్తిడి కూడా ఆటగాళ్లపై ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఒత్తిడి కోపంగా మారుతుంది. అయితే ఈ వివాదాలు ఉన్నప్పటికీ ఐపీఎల్ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తుంది. ప్రతి సీజన్లో కొత్త జ్ఞాపకాలను మిగులుస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.